హలో, వినబడుతుందండి ఇప్పుడు? వినబడుతుందండి, వినబడుతుంది, చెప్పండి. వినబడుతుంది, ఇప్పుడు వినబడుతుందండి. ఒక్కటే చెప్తానండి, అంత 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 ప్రేమ ఉంటే కాపులతోనే తిట్టిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎవరండి? వంగా గీత గారు ఎవరండి? పిఆర్పి కాదా? ముద్రగడ్డ పద్మనాభ గారు ఎవరండి? మరి అన్ని యాంటీగా చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం అనుకోలేదా? ఇక్కడ నేను పేరు నాని గారు ఎవరండి? సినీ ఆటోగ్రఫీ మినిస్టర్. ఆయన మరి పవన్ కళ్యాణ్ గారిని ఎంత విధంగా, ఎంత వ్యంగ్యంగా, ఎన్ని మాటలు మాట్లాడాడు తెలుసండి. నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా, చెప్పుతో కొడుతున్నాడు, అరే నా కొడక పవన్ కళ్యాణ్ అని కూడా అన్నాడు. అన్ని మాటలు ఇంకా గుర్తున్నాయండి. ప్రతి దానికి కూడా చిరంజీవి గారు ఒకటే తెలుసండి ఆయనకి, ఎదుటి వాళ్ళని తిట్టినా కూడా ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి. అందరూ కూడా రోజుకి కొత్తగా, అంటే మనం కొత్త వాళ్ళగా నేర్చుకుంటూ ఉండాలి అనేది ఒక స్వభావం అండి. ఎదుటి వాళ్ళ కోసం వెళ్ళే, అంటే ఎదుటి వాళ్ళు తిడుతున్నారు కదా మనం తిడదాం, మనం మాట్లాడదాం అనే ఆలోచన కాదు. నిన్న విషయం ఏంటంటే ఆయన పేరు ప్రస్తావన రావడం వల్లనే అది ఆయన పంపించవలసిన లెటర్ వచ్చిందే తప్ప అది వైసీపీకి సపోర్టుగానో టీడీపీకి కూటమికి సపోర్టుగా ఆయన రాజకీయాల్లో లేరు. ఆయన తరపున నేను చెప్తున్నా, రాజకీయం సంబంధం లేదు. 100% చెప్తున్నా అండి. మీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అమిత్ షా గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో తమ్ముడు అవ్వచ్చు, కొడుకంతా కూడా అవ్వచ్చు. రాజకీయంగా ఆయన డిప్యూటీ సీఎంగానే చూస్తారు. ఆయన హోదాని ఎప్పుడు గౌరవిస్తారు. కనుక చిరంజీవి గారి విషయంలో అందరికీ మంచి జరగాలి, 10 మందికి మంచి ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, 10 మందికి తిండి దొరకాలని ఆలోచిస్తాడే తప్ప ఆయన ఒక్కడూ తిందామని కాదండి. మీకు ఉదాహరణకి ఇంకోటి చెప్తున్నా, 1.5 కోటి ఆయన చెక్కులు ఎంతమందికి ఉన్నాయి అంతమందికి చెక్కులు రాస్తూనే ఉంటాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చానంటే, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రోజు డబ్బులు దోచుకుంటారంటారు. అది కాదండి. పవన్ కళ్యాణ్ గారు అయినా వాళ్ళైనా 10 మందికి డబ్బులు రెమ్యునరేషన్ అయినా ఇచ్చేదే తప్ప, కొనిదెల ఫ్యామిలీ 10 మందికి పెట్టేదే తప్ప ఇంకొక దగ్గర తీసుకునేది లేదు అన్న మాట నేను మీ ద్వారా చెప్తున్నా. రెండోది, వైసీపీ వాళ్ళు ఇది అస్త్రంగా తీసుకోవడానికి ఇప్పుడు కాపుల్ని, ఇప్పుడు నేను అడుగుతున్నా, కాపుల మీదే కదా వేస్తారు. మరి ఎక్కడ వేశారు? పేరు నాని మాట్లాడుతున్నాడు, తగ్గమో లేరండి, ఎవరు మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఒకటండి, కాపుల్ని వాడుకోవడంలో అందరికీ తెలుసు. మరి ఈరోజు కాదు, వాడుకున్నారు. చిరంజీవి గారిని సీఎం అవ్వాల్సిన వారిని ఎలాగ వాడారో, ఏం చేశారో, ఒక కులం ముద్రేసి ఆయన పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని పంపించడానికి అవ్వలేదు. అది ఎందుకంటారు, ఇప్పుడు కొనిదెల ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ పోరాడాడు, నిలబడ్డాడు. ఒక కులం కాదు, అందరూ వాడిని, అన్ని కులాలు నావే అని నిలబడ్డాడు. కానీ చిరంజీవి గారు మంచితనాన్ని కొంతమంది ఆసరాగా తీసుకున్నారు. కనుక ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఈరోజు అసెంబ్లీలో జరిగింది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది కూటమికి ఏమీ సంబంధం లేదు. అది మీరు ఏమైనా చూసుకోండి. చిరంజీవి గారి పేరు ఆ మాట్లాడిన మాటలో ఒక్కసారి అది వ్యంగ్యంగా అనిపించింది కాబట్టి ఆయన వివరంగా ఇవ్వాలి, లెటర్ ఇప్పటికీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే రోజుకి ఇది రిపీట్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో లెటర్ ఇచ్చాడు తప్ప ఇక్కడ ఏదో అది ఇవ్వకపోతే ఈ టాపిక్ ఎవడు మాట్లాడేవాడు కాదు, వదిలేసేవాళ్ళు. ఆ బాలకృష్ణ ఏముంది అట్లా మాట్లాడతాడు అనుకునేవాడు, వదిలేసేవాడు. చిరంజీవి గారి కాదు పేర్ని నాని ప్రెస్ మీట్ లో ఏమన్నాడు? చిరంజీవి గారి వివరణని నేను స్వాగతిస్తున్నా అన్నాడు. అసలు అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ దాంతోనే స్టార్ట్ అయింది. అసలు ఇంకోటి, చిరంజీవి ఇచ్చిన వివరణలో కామినేని శ్రీనివాస్ విషయం ప్రస్తావించాల. అసలు ఆయన దాన్ని ఎండార్స్ చేస్తున్నాడా, దాన్ని ఖండిస్తున్నాడా, అవమానించారా లేదా అనేది క్లారిటీ ఉండాలి. లేదు, అందులో లేదు. కాబట్టి సాధారణంగా స్వాగతించారన్నారు. పైగా వీళ్ళు అందులో కూడా సాధారణంగా స్వాగతించారు. అందులో లేఖలో కూడా అది ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రసాద్ గారు, పాయింట్ ఏంటంటే పేర్ని నాని గారు మాట్లాడుతున్న మాట, పేర్ని నాని గారు మాట్లాడుతున్నారంటే అంత పార్టీ ఐడియాలజీనే కదా. అది పార్టీ ఏం మాట్లాడని చెప్తుందో, లేకపోతే వాళ్ళు ఒక లైన్ తీసుకుని ఆ లైన్లోనే మాట్లాడమని, కొంచెం బాగా మాట్లాడగలుగుతాడు, మంచి ఆరేటరు, కొంచెం బాగా చెప్పగలుగుతాడని ఈయనకు అప్పచెప్తారు కొన్ని సందర్భాల్లో పేర్ని నాని గారు. ఒక్క మాట ప్రసాద్ గారు, ఒక్క మాట, అబద్ధాలు చెప్పగలుగుతాడు. అదే అటువంటి అలవోకగా చెప్పగలుగుతాడు, అలవోకగా అవతల వాడికి కన్వే చేయగలుగుతాడని పేర్ని నాని గారికి అప్పచెప్తారు. ఆఫ్కోర్స్ రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణమేలే, అది మంచిదేలే. కానీ అయితే సప్తగిరి ప్రసాద్ గారు ఇక్కడ